బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరికి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా జీవజలంబుల మధురం చవి చూడగను ప్రేమను పొందగా కూడితిని చట. జీవజలంబుల మధురం చలి చూడగను ప్రేమను పొందగా కూడితిని చట. అందుకొనుము పీఠముపై హృదయపు కానుక ఈ నిమిషం పొగడి పాడగా నీ స్తుతి గీతం. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడి వేచేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరికి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా. దైవాంశ సంభూతులు గౌరవనీయులు పూజ్యులైన గురు పుంగవులందరికీ మా పెంటారెడ్డి వారి కుటుంబ సభ్యులందరి తరపున మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం, ఘన స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి రెవరెండ్ సిస్టర్ ఫాతిమారాణి గారి స్వర్ణ జూబిలీ వేడుకలకు ఆదరంతో విచ్చేసి మాకు ఆనందాన్ని సంపూర్ణతను ఆపాదించిన మఠకన్యలకు, మా బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు. మా అపురూప సోదరి బంగారు జూబిలీ కన్య రెవరెండ్ సిస్టర్ ఫాతిమారాణి గారి కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దీవించండి. ఈనాడు మాకు ఎంతో శుభదినం. నిండైన హృదయాలతో కృతజ్ఞతాభావంతో మహోన్నతుడైన దైవసుతునికి కృతజ్ఞతాంజలులు సమర్పించే రోజు. దేవుని సేవకు ఎన్నుకోబడి 10 వసంతాలు పూర్తి చేసుకొని స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న రెవరెండ్ సిస్టర్ ఫాతిమారాణి గారు కుటుంబ సభ్యుల బంధుమిత్రులందరి సమక్షంలో మది నిండిన కృతజ్ఞతాభావంతో దివ్య పూజా బలిలో పాల్గొనే శుభ సమయం. దైవ పిలుపునందుకొని తల్లిదండ్రుల దీవెనలతో పునీత అన్నాంబ సంస్థలో చేరి సంస్థకు అందించిన అమూల్యమైన జీవితం, సేవలు, త్యాగం గొప్ప వరంగా కానుకగా భావించి మీకు అభినందనలు తెలుపుకుంటున్నాం. మీరు చేసిన దైవ సేవ, విద్యా సేవల ద్వారా ఎందరో ఎన్నెన్నో మేలులు పొందారనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మా అందరి కోసం అనుదినం ప్రార్థన చేస్తూ, ఆధ్యాత్మిక సలహాలనిస్తూ, మంచి మార్గంలో నడిపిస్తూ, మమ్ము ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్నారు మీరు. మీ మేలు మేమెన్నటికీ మరువజాలం. మా వారసులు ఎప్పుడూ మిమ్ము మరువలేరు. యాజక గురువరేణ్యుల ద్వారా సమర్పించబడే ఈ దివ్య యాగ బలిలో మనమందరము పాల్గొని ఆ దేవాది దేవునికి స్తుతి, ఘన మహిమ, ఆరాధనలు చెల్లించుదాం. రెవరెండ్ సిస్టర్ ఫాతిమారాణి గారిని ఆధ్యాత్మిక వరాలతో, ఆయుర ఆరోగ్యాలతో, శాంతి సమాధానాలతో నింపమని, భవిష్యత్తులో దేవుని ప్రేమలో, సేవలో ఇంకా ఎదగాలని మనమందరము ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిద్దాం. పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేక సందర్భంలో, మరి కరోనా అయినప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యం అని చెప్పేసి మనమందరము కొంచెము జాగ్రత్తతోటి ఇక్కడికి వచ్చినా కానీ ఆనందంతో ఇక్కడ వచ్చి ఈ ప్రత్యేకమైన దివ్య బలి పూజ కృతజ్ఞతా బలిలో పాల్గొంటూ ఉన్నాం. అది మన సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమా రాణి ఇగ్నేషియస్ వారు 50 సంవత్సరాలు అంకిత భావంతో ప్రభుని ప్రేమించి, మరి ప్రత్యేకించి ఈరోజు ఈ శుభ సమయంలో దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉంటే మనం కూడా వచ్చి వారితో కలిసి ఈ కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నాం. జూబిలీ దేనికి అని అడగవచ్చు మనం. పునీత అసిసి ఫ్రాన్సిస్ గారు ఒక మాట అనేవారు. ఆయన బయటకు వచ్చి ఒక మాట ప్రకటించేవారు. అదేమిటంటే లా అమోరే నాన్ ఏ అమాతో, అంటే ఓ మై లవ్, ద లవ్ ఈజ్ నాట్ లవ్డ్. ప్రేమ ప్రేమించబడలేదు. మీకు అర్థమై ఉంటుంది. ప్రేమ ఎవరో కాదు, యేసు ప్రభు. శిలువ మీద మనందరినీ ఎంతగానో ప్రేమించిన ప్రభువు ప్రేమించబడడం లేదు. ఈరోజు అది నిజం కాదని 50 సంవత్సరాలుగా మన సిస్టర్ ఫాతిమా రాణి ప్రభుని ప్రేమించడమే కాకుండా ప్రభుని ప్రేమించిన వారిని కూడా 50 సంవత్సరాలు కాదనక కష్టమైన, నష్టమైన, ఇబ్బంది కలిగిన, కొన్నిసార్లు బలహీనతల వల్ల కష్టము అనిపించినా కానీ ప్రేమించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రేమ అనేది కొద్ది కాలం నిలవడమే చాలా కష్టంగా ఉంది. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా ప్రేమలో నెలకొని ఉండు. అదే అధ్యాయంలో 15 సార్లు ప్రేమ గురించి మాట్లాడితే 16 సార్లు నెలకొని ఉండమని చెప్పి మనం వింటున్నాం. దీన్ని బట్టి మన అందరికీ అర్థమవుతుంది ఈరోజు భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ కష్టంగానే ఉంది. అందుకే విడాకులు అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మన మధ్య కూడా. కానీ దీని అంతటికీ కారణం ఆ ప్రేమించడం అనేది కొరవడడం. మరి అలాంటిది మన సిస్టర్ గారు మొట్టమొదటిగా వారి అన్నమ్మ గారి సభను ప్రేమించారు. ఆ సభలో ఉన్న సిస్టర్స్ని ప్రేమించారు 50 సంవత్సరాలు. ఎందుకంటే కమ్యూనిటీ లైఫ్ అంత ఈజీ కాదు, మనందరికీ తెలుసు. మనలో బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి, ఈగోస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా 50 సంవత్సరాలు మనగలిగారు. కాబట్టి ఈరోజు మనందరికీ నిదర్శనం. భార్యాభర్తలు ఇక్కడున్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆమె ఒక నిదర్శనం. అదే కాకుండా మరి ఆమె ద్వారా ఆ అన్నమ్మ గారి సభలో ఎన్నో సంస్థలలో పనిచేశారు. ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిగమించడానికి వారికి దోహదపడ్డారు. మరి నాకు తెలిసిన విధంగా మొట్టమొదటిగా అనేక చోట్ల వారు పనిచేశారు. ఎక్కడ పనిచేసినా కానీ అంకిత భావంతో పనిచేశారు. అంతేకాదు ఆ సంస్థ అన్ని విధాలుగా ఉత్తమముగా, ఉన్నతంగా తీర్చిదిద్దారు. సంస్థతో పాటు అక్కడ చదివిన విద్యార్థులు. కాబట్టి ఈరోజు దేవునికి కృతజ్ఞత. అందుకే ఈ జూబిలీ. ఇది కేవలం ఆమె వల్ల జరిగింది కాదు. దిస్ ఈజ్ నాట్ హర్ పర్సనల్ అచీవ్మెంట్. 50 సంవత్సరాల అనుగ్రహం. కాబట్టి అందుకే దేవుని కృతజ్ఞత. మనం కూడా ఆమెతో కలిసి ఈరోజు ఈ దివ్య అనుగ్రహాన్ని దేవుడు 50 వసంతాలు ఆమెకు పంచినందుకు, ఆమె ద్వారా మనకు పంచినందుకు ప్రభువుకి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక చివరి మాట, నాకు వ్యక్తిగతంగా సిస్టర్ గారు ఆప్తులు మాత్రమే కాదు, హితులు, సన్నిహితులు. ఎందుకంటే సిస్టర్ గారికి దగ్గరగా వస్తే వారి ప్రేమని పొందకుండా ఉండలే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎంతో ఆప్యాయత, ఎంతో అనురాగం, ఎంతో అభిమానం.
చూడండి, మనుషులు ఏమి లేకపోయినా బ్రతుకుతారు, కానీ అభిమానం, అనురాగం, ఆప్యాయత లేకపోతే బ్రతకలేరు. అది ఇవ్వగలిగే స్త్రీమూర్తి, మాతృమూర్తి సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమారని అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి అది నేను స్వయంగా వారి దగ్గర నుండి పొందాను, ఒక తల్లి, ఒక అక్క, ఆ ప్రేమని. రెండవది కారణం, అక్కడ కుటుంబం ఒకటి ఉంది, ఇక్కడ వారి కుటుంబం కూడా దివ్యవాణితో అనుబంధం కలిగి ఉంది. సంవత్సరం పాటు, మామూలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం పాటు పాడద మనసార కార్యక్రమాన్ని మరి పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి గారు, వారి కుమారుడు శేఖర్, మళ్ళీ వాళ్ళ మనవరాలు కూడా, ముగ్గురు కలిసి రోజు ప్రతి వారము వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమం నిర్వహించడం, అనేక సార్లు దివ్య బలి పూజలో కూడా పాటలు పాడడం చేశారు. కాబట్టి వారికి మేము కూడా రుణపడి ఉన్నాం. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ పండుగలో పాల్గొంచుకోవడానికి మేమంతా కూడా ఇక్కడికి వచ్చాం. ఫాదర్ వేలాంగిని, నేను కూడా ఇక్కడికి వచ్చాము. ఇదే సమయంలో మిమ్మందరినీ అభినందిస్తూ మరి వారి ప్రేమలో పాలు పంచుకోవడానికి మనం వచ్చిన మనందరం కూడా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఇలాంటి అంకిత భావంతో ఇంకా తమ శేష జీవితాన్ని గడపాలని, ఆయురారోగ్యాలు సిస్టర్ గారికి ఇవ్వాలని ప్రార్థిస్తూ, మరి ఈ సమయంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని మన ప్రేమలో ఏదైనా కొరత ఉన్నట్లయితే, మనలో బలహీనత ఉన్నట్లయితే, ఎందుకంటే అందరం పిలువబడ్డాం ప్రేమించడానికి, కానీ మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమను ప్రేమించడం లేదు, ప్రేమించబడడం లేదు. లవ్ ఈజ్ నాట్ లవ్డ్ అని పునీత ఫ్రాన్సిస్ గారు అంటున్నారు. ఈ సిస్టర్ గారి ఆదర్శాన్ని తీసుకొని మన జీవితంలో కూడా ప్రభుని క్షమించమని అడుగుతూ, రాబోయే దినాల్లో ఒకరినొకరు ప్రేమించుకోవడానికి శాయశక్తుల కృషి చేసేలాగిన ప్రార్థన చేద్దాం. ఆ ప్రభుని మన్నింపుని అడుగుదాం. ప్రార్థించుదాం. విశ్వసనీయుడను ప్రభువుడనైన ఓ సర్వేశ్వర, మా సహోదరి పెంటారెడ్డి ఫాతిమా ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు నీవు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చెను. ఆమె పరిమితి చెందిన ప్రేమతో బలపరచును. తత్ఫలితముగా ఆమె నీ మహిమ కొరకును, ప్రజల రక్షణము కొరకును అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి చూపాలించి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను అభిషేకించితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడునని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పవలన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందను. నీవు వారికి భయపడ అక్కరలేదు. ఇది ప్రభుడైన నా వాక్కు. అంతట ప్రభువు
చెయ్యి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారం అసిగితిని. నీవు వానిని పెళ్లగించుటకు, కూలద్రోయుటకు, నాశనం చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సముద్రుడవగుదవు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. పౌలు కొరింథీయులకు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము వచనములు 26 నుండి 31 వరకు. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులను, శక్తిమంతులను, సాంఘికంగా ఉన్నత జీవితము కలవారును కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకములో అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకును లోకములో బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకము చే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుడి సన్నిధిలో ఏ వ్యక్తియులు గొప్పలు చెప్పుకొనలేడు. కానీ దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక లేఖనములో రాయబడినట్లుగా గొప్పలు చెప్పదలచిన వాడు ప్రభు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వచనము వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమించితిని. నీవు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము యందు ఉండవలయుననియు నీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను నీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను నిన్ను ప్రేమించినట్టులను మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారబోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులయ్యుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను నిన్ను దాసులను పిలువక స్నేహితులని పిలచెదను. ఏమగునా నేను నా తండ్రి వలన విన్నదంతయు నీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని నీకు ప్రసాదించును. మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బంధు మిత్రులారా, ఇది మన కుటుంబ వేడుక. మన ఆత్మీయురాలు, మన కుటుంబ సభ్యురాలు అయినటువంటి రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమా ఇగ్నేషియస్ గారు దేవునికి తన మాట ఇచ్చి 50 వసంతాలని పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో దేవుడు తన ఈ అంకిత అర్పిత జీవితంలో తనకు తన ద్వారా ఇతరులకు చేసినటువంటి మరియ తల్లి వలె ధన్యవాదాలు తెలుపుతున్న ఈ సందర్భంలో తన కుటుంబ సభ్యులైనటువంటి మనందరినీ పిలిచి కృతజ్ఞతా బలి దివ్యపలి పూజ ద్వారా
దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తున్న ఈ సందర్భంలో మనందరం కూడా ఆమెతోటి ఏకీభవిస్తూ ముక్త కంఠముతోటి మన కుటుంబ సభ్యురాలలో ఒకరు అయినటువంటి ఈమెను ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చి తన దృష్టిలో ఇంత ధన్యతను ప్రసాదించినటువంటి ఆమె కోసం మనకి దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ పుణ్యక్షేత్రంలో సమావేశమై దివ్య పూజాబల్లో పాల్గొంటూ ఉన్నాం. ఈ సందర్భంలో కొద్ది నిమిషాలు ఆమె అంకితము అర్పితము చేసి జీవించినటువంటి 50 సంవత్సరాల మత జీవితాన్ని గురించి ధ్యానించుకున్నాం. అసలు మత జీవితం ఏమిటి, అర్థం ఏమిటి, ఆమెలో ఉన్నటువంటి ధన్యత ఏమిటి అని తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం. ఓసారి అమెరికా నుండి ఓ ఫిల్మ్ స్టార్ కలకత్తాలో ఉన్నటువంటి మదర్ తెరేసా గారి ఆశ్రమానికి వెళ్ళి ఉన్నది. ఆమె అక్కడ ఆ మదర్ తెరేసా గారి సిస్టర్స్ కన్యాస్త్రీలు చేస్తూ ఉన్నటువంటి ఆ సేవను చూసింది. వారు కుష్ఠవ్యాధిగ్రస్తులకి, రోగస్తులకి, చనిపోతూ ఉన్న వారికి వారు చేస్తూ ఉన్నటువంటి సేవను చూసింది. తాను ఒక గ్లామరస్ ప్రపంచం నుండి వచ్చింది. అది చూసినటువంటి ఆమె ఈ విధముగా వ్యాఖ్యానిస్తూ ఉంది. నాకు లక్షల డాలర్లు ఇచ్చినా కానీ ఈ పని నేను చేయలేను అన్నది. అది ఆలకించేటువంటి వారిలో ఓ కన్యాస్త్రీ ఆమెకు ఈ విధముగా సమాధానమిస్తూ ఉంది. అమ్మా, నీకు మాత్రమే కాదు, నాకు కూడా లక్షల డాలర్లు ఇచ్చినా కానీ ఈ సేవ నేను చేయలేను. ఈ సేవ నేను చేస్తూ ఉన్నాను అంటే ఇది క్రీస్తు ప్రేమ కోసమో చేస్తూ ఉన్నాను. కీర్తి కోసమో, లాభము కోసమో, లేకపోతే ఖ్యాతి కోసమో నేను ఈ పని చేయటలేదు. మేము క్రీస్తుని ప్రేమిస్తున్నాము కాబట్టి ఆ ప్రేమ కోసము మేము ఇతరులకి ఈ మేలు, ఈ సేవ చేస్తూ ఉన్నాం. నిత్య జీవాన్నితో పోల్చుకుంటే సంపద కానీ, శారీరక సుఖాలు కానీ ఏమీ కూడా లెక్కలోనికి రాలేనివి అని ఆమె సమాధానమిచ్చింది. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధముగా పలుకుతూ ఉన్నారు. ఈ ప్రపంచము దేనినైతే విలువైనదిగా భావిస్తూ ఉన్నదో వాటన్నిటిని కూడా నేను క్రీస్తు కోసం ఒక చెత్తగా, ఇంకా ఘాతైన పదాన్ని వాడుతూ ఉన్నాడు ఆయన, ఒక మురుగుగా పరిగణిస్తూ ఉన్నాను. నాకు కావలసినది క్రీస్తు జ్ఞానము, ఆయన ప్రేమ ఒక్కటే అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈనాడు మన మధ్యలో 50 వసంతాలని తన మత జీవితాన 50 పూర్తి చేసుకొని దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యురాలు అయినటువంటి సిస్టర్ ఫాతిమా గారు ఈ పలుకులని పలకవచ్చు, పలుకుతూ ఉన్నారు. వారి యొక్క కుటుంబము అందరికీ తెలిసినది. వారు యువతిగా ఉన్నప్పుడు వారి కుటుంబము ఒక గ్లామర్ ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబం. నిర్మాతలు ఉన్నారు ఆ కుటుంబంలో, లేదు రచయితలు ఉన్నారు ఆ కుటుంబంలో, హీరోలుగా ఉన్నారు ఆ కుటుంబంలో. ఆ కుటుంబమే ఓ పెద్ద కుటుంబం, సంపద కలిగినటువంటి కుటుంబం. అక్కడ ఉన్నవారిలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం. మరి ఆ కుటుంబం నుండి ఈమె ఏ విధముగా మరి కన్యా జీవితాన్ని జీవించటానికి ముందుకు వచ్చిందో అప్పుడప్పుడు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. అయితే దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. మొదటి పత్రంలో మనము విని ఉన్నాం, నీవు మాతృగర్భంలో రూపొందక మునిపే నేనెన్నో పిలుచుకొని ఉన్నాను. నీవు నీ తల్లి గర్భంలో నుండి బయటికి రావటానికి ముందే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను అని యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు దైవ పిలుపు యొక్క రహస్యాన్ని తెలియచేసి ఉన్నాడు. మీరందరూ అనుకుంటూ ఉంటారు, తమ యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఒక వ్యక్తి దేవుని పిలుపుని పొందుతారు అని. అది తప్పు.
ఎవరూ కూడా దేవుని పిలుపుని పొందరు. ఒక వ్యక్తి దేవుని పిలుపుని తన యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలోనో ఏదో ఒక స్థాయిలోనో గ్రహిస్తాడు, లేదు గ్రహిస్తుంది. దేవుని పిలుపు అనేది ఆ వ్యక్తి మాతృగర్భంలో రూపొందక మునిపే, రూపొందుతూ ఉన్నప్పుడే కలిగినటువంటి పిలుపు అది రహస్యం. అయితే ఆ పిలుపుని ఆ వ్యక్తి స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, తమ యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో స్థాయిలో గుర్తిస్తూ ఉంటాడు. పౌలు గారు చూడండి, దమస్కాసుకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మార్గ మధ్యంలో తాను పిలువబడినటువంటి విషయాన్ని గ్రహించి ఉన్నాడు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ఈ పెంటారెడ్డి ఫాతిమా సిస్టర్ గారు నేను మీకు తెలియచేసినట్లు అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలో జీవించి ఉన్నా కానీ, జన్మించి ఉన్నా కానీ, కన్యగా తన యొక్క జీవితాన్ని, మత జీవితాన్ని దేవునికి అంకితము చేసుకోవటానికి ముందుకు వచ్చినది అంటే ఆమె తల్లి గర్భంలో రూపొందక మునిపే దేవుడు ఆమెను తన వ్యక్తిగా, తన మనిషిగా ఎన్నుకొని ఉన్నాడు. ఆ ఎన్నుకనని ఒక స్థాయిలో, ఒక సమయంలో ఆమె గ్రహించింది, దేవునికి తన యొక్క జీవితాన్ని అంకితము చేసుకున్నది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ అనవచ్చు ఈ కన్యా జీవితం అనేది, ఈ మత జీవితం అనేది సులభమైనది అని మీరు అనుకుంటూ ఉంటారు. అంత సులభమైనది ఏది కాదు. ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి, సంసారికి ఉండే కష్టాలు సంసారికి ఉంటాయి, సన్యాసికి ఉండేటటువంటి కష్టాలు సన్యాసికి ఉంటాయి. అంటూ ఉంటారే, పీత కష్టాలు పీతవి అని, శీత కష్టాలు శీతవి అని. మరి ముఖ్యంగా ఈ మత జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అనేవి ఒక త్యాగపూరితమైనటువంటివి, లోకము దృష్టిలో ఒక విలువ లేనటువంటివి. ఏమిటి అవి? ఆమె 50 సంవత్సరాల క్రితము పెరింపురము అన్నమ్మగారి సభలో ఒక కన్యగా తన యొక్క జీవితాన్ని అంకితము చేసుకోవటానికి ముందుకు వచ్చింది, అంకితము చేసుకున్నది. ఆమె 3 వ్రతాలని, 3 ప్రమాణాలని తీసుకొని ఉన్నది. వీటిని ఎవాంజలికల్ వర్స్ అంటూ ఉన్నాం, సువార్తీకరణ ప్రమాణాలు అంటూ ఉన్నాం. ఈ 3 ప్రమాణాలను విశ్వాసపాత్రముగా జీవించడం అనేది ఒకప్పుడు సులభముగానే ఉన్నది. మధ్య యుగములోనే కావచ్చు, లేదు కొన్ని దశాబ్దాల క్రితము ఈ 3 ప్రమాణాలను, ఈ 3 వ్రతాలని జీవించడం సులభముగానే ఉన్నది. కానీ ఈ నవీన కాలంలో ఈ 3 ప్రమాణాలు అనేవి, ఈ 3 వ్రతాలు అనేవి అర్ధరహితముగా జనాలకి కనిపిస్తూ ఉన్నవి. ఏమిటి ఈ 3 ప్రమాణాలని, ఏమిటి ఈ 3 వ్రతాలు? 50 సంవత్సరాల క్రితము ఇదిగో పెరింపురము అన్నమ్మగారి సభలో ఒక కన్యగా తన యొక్క జీవితాన్ని అర్పితము చేసుకొని ఆ మత ప్రమాణాలు అయినటువంటి ఈ 3 ప్రమాణాలను స్వీకరించి విశ్వాస పాత్రముగా జీవిస్తూ వచ్చి ఉన్నది. ఇందుకు మనము ఆమెను అభినందించాలి. మొదటి ప్రమాణాన్ని చూసుకుందాం. ఇదిగో పేదరికము అంటూ ఉన్నాం. ఎవరిష్టపడతారండి ఈ పేదరికం వ్రతాన్ని? తనకంటూ ఏమీ లేకుండా, తనకంటూ నా అని చెప్పుకోవటానికి ఏ వస్తువు కానీ, ఏ సంపద కానీ లేకుండా జీవించడానికి ఎవరు ఇష్టపడతారు? ఎవరు కూడా ఇష్టపడరు. అయినా కానీ దేవుని సువార్త కోసము ఒక వ్యక్తి పేదరికం యొక్క వ్రతాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దీనికి కూడా మార్గదర్శనము యేసు ప్రభువే. పౌలు గారు పలుకుతూ ఉన్నారు, నేను క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నట్లు మీరు కూడా నన్ను అనుసరింపు అంటూ ఉన్నారు. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. అది ఒక గురువే కావచ్చు, ఒక కన్యాశ్రీయే కావచ్చు, ఒక మతవాసే కావచ్చు, ఎవరైనా కానీ ఈ లోకంలో ఈ వ్రతాలను తీసుకొని దైవరాజ్యము కోసం జీవిస్తూ ఉన్నారు అంటే వారికి ముందుగా మన ప్రభు యేసు ప్రభువు వెళ్ళి ఉన్నాడు, ఆయన జీవించి ఉన్నాడు. ఈయన గురించి పౌలుడు పలుకుతూ ఉన్నాడు, తాను భాగ్యవంతుడై ఉండి కూడా మనందరినీ ధనవంతులు చేయటానికి ఆయన నిరుపేద అయ్యాడు అని అంటూ ఉన్నారు. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. అటువంటి ఆయన జన్మించటానికి నా అనేటటువంటి స్థలము లేదు, లేదు మరణించిన తర్వాత భూస్థాపితం చేయబడటానికి నా అనేటటువంటి సమాధి లేదు. ఆయనే పలికి ఉన్నాడు, ఆకాశంలో పక్షులకి గూళ్ళు ఉన్నాయి, లేదు నక్కలకి బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలదాచుకోవటానికి స్థలమైనా లేదు అని తాను ఎటువంటి పేదరికంలో జీవిస్తూ ఉన్నానో తెలియచేసి ఉన్నాడు. అటువంటి పేదరిక వ్రతాన్ని స్వీకరించి ఉన్నది ఏమే 50 సంవత్సరాల క్రితము. ఆ పేదరిక వ్రతానికి
చాలా విశ్వాస పాత్రముగా జీవించి ఉన్నది అని మనందరం కూడా ఆమె కుటుంబ సభ్యురాలుగా, మన కుటుంబ సభ్యురాలుగా మనము సగర్వముగా చెప్పుకోవచ్చు. దేవునికి ఆమె యొక్క విశ్వాస పాత్రత కోసము ధన్యవాదాలు చెల్లించవచ్చు. 50 సంవత్సరాల పాటు దేవునికి విశ్వాస పాత్రముగా జీవిస్తూ మనందరికీ సంతోషాన్ని కలగచేస్తూ ఉన్నటువంటి ఆ సిస్టర్ గారితో కలిసి దేవునికి ధన్యవాదాలు తెలియచేద్దాం. మరియ తల్లి వలె ఆమెతో కూడా కలిసి దేవునికి స్తుతి గీతాన్ని పాడుదాం. మరియ తల్లి అన్నది, నా హృదయము దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది, ఎందుకంటే ఆయన నా యందు చాలా గొప్ప కార్యాలు చేశాడు అని. మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మీ ద్వారా ఇంకా ఇంకా ఆయన యొక్క సువార్త ప్రకటించబడాలని, ఆయన యొక్క ప్రేమ అందరికీ పంచబడాలని ఆశిస్తూ ఉన్నాం. మీకోసము ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు మా కుటుంబ సభ్యులందరి తరపున అభినందనల్ని తెలియచేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధ గ్రంథం. క్రీస్తు సందేశం మీ హృదయాలలో సమృద్ధిగా ఉండవలెను. ఓ ప్రేమగల ప్రభువా, మీ వాక్య సందేశాన్ని పఠిస్తూ, ప్రకటిస్తూ, పాటిస్తూ సువార్త సేవలు అందిస్తున్న వారి జీవితమే ఒక ఆదర్శ వాక్యంగా అందిస్తున్న సిస్టర్ ఫాతిమా రాణి గారిని మాకు ప్రసాదించినందులకు మీకు వేనోళ్ల వందనములు అర్పిస్తున్నాము. వారి కొరకై విశేషంగా ప్రార్థనలు మా కుటుంబ సభ్యులందరినీ పూజా బలి నర్పిస్తున్న పూజ గురుపుంగవులను సహాయ సహకారాలు అందిస్తూ సహకరిస్తున్న వారినందరినీ సువార్త పేరిట బైబిల్ వాక్కుచే ఆశీర్వదించండి. ఈ దివ్య వాక్కును మేమందరము ఇంకను నూతన ఉత్సాహముతో బోధించినట్లుగా మమ్మందరినీ దీవించమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఫలములు. గింజలనిచ్చు మొక్కలన్నీయు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీయు మీకు ఆహారమగును. కృపగల ప్రభువా, మీ వరములే మా పూజా కానుకలు. మరణము పొంది మీ సన్నిధానంలోకి చేరిన రెవరెండ్ సిస్టర్ ఫాతిమా రాణి గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారు, శౌరీలమ్మ, అణింది సోదరులు జోజిరెడ్డి, బాలరెడ్డి, చిన్నప్పరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించి మోక్షము నుండి వారి వేడుదల ద్వారా వీరి కుటుంబ సభ్యులందరికీ, ఆప్తులకు, శ్రేయోభిలాషులందరినీ కూడా దీవించమని, వారు తలంచిన తలంపులు నెరవేర్చమని అందరూ. పుష్పాలు. అడుగుడు మీకొసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని ప్రబోధించిన ప్రభువా, ఈ స్వర్ణ జూబిలీ సంతోష సంబర వేళ ఇచ్చట చేరిన పూజ గురుపుంగవులను, పసిడి జూబిలీ జరుపుకుంటున్న సిస్టర్ ఫాతిమా రాణి గారిని, వారిపై అమిత ప్రేమానురాగాలను కురిపిస్తున్న సోదరి సోదరులందరినీ, కుటుంబ సభ్యులందరినీ, అన్నాంబ సంస్థ మఠవాసులందరినీ దీవించండి. మీ అపార కృపావరములతో మేమందరము ధన్యులమగునట్లు చేయమని మీ పరిశుద్ధ నామమున మేము అడుగుచున్నాము. అప్పద్రాక్షరసములు. నేను కృతజ్ఞతా బలిని అర్పింతును, మీకు వందనములు చెల్లింతును. అంకితం నా జీవితం, అర్పింతును నా సకలం, సమర్పింతును నన్ను నేను అంటూ గత 70 వసంతాలు మీ పదసేవలో తరిస్తూ జీవిస్తూ ఉన్న మా డియర్ రెవరెండ్ సిస్టర్ ఫాతిమా రాణి గారిని ఈ అప్పద్రాక్షరసముల రూపములో
తన్ను తాను మీకు అర్పించుకుంటూ జీవితం తరింప చేసుకునే విధంగా దీవించుమని అందరూ ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా ప్రార్థన ఆలకించండి. సహోదరులారా, నేను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ఆపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సహోదరి పెంటారెడ్డి ఫాతిమా రాణి ఈ దినము తాను నూతనీకరించి దృఢపరచు స్వీయ అర్పణను మా బలి అర్పణతో పాటు స్వీకరించుము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియకుమారుని రూపమును ఆమె పోలి ఉండనట్లు కరుణించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు కృతజ్ఞతతో ఆమె పాడిన స్తుతి గీతాన్ని ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యాలను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహించుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభు, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు
పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడులు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి పెంచి శిష్యులకు చూచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకును పబడనున్న నా శరీరము. దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన ఆ రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందును క్రీస్తు తిరిగి లేచెను. క్రీస్తు మహిమతో తిరిగి వేచేయును. క్రీస్తు మరణమందును క్రీస్తు తిరిగి లేచెను. క్రీస్తు మహిమతో తిరిగి వేచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునను ఎదురు చూచునేము. ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన ఈ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టుగా దయచూపుము. వారి మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. Renewal of consecration. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. I, Sister Fatima Ignatius, conscious of my precious calling in the Church to the consecrated life as a true disciple of Jesus Christ, and in response to the unconditional love I have received from God, renew my covenant to live a life of evangelical counsels of chastity,
poverty, and obedience, as for the constitutions and the norms of our congregation. I promise to live willingly in the community of the Sisters of Saint Anne Pirangiparam and spend myself for the good of the sisters, as well as contribute wholeheartedly for building a truly evangelical community. I further dedicate myself to realize the missionary ideals of our charism manifested in the apostolate entrusted to me, and thereby proclaim Jesus Christ as the true Savior of the world through every means of my disposal. May the grace of God, the intercession of the Blessed Mother, and the inspiration of the heroic lives of our patron saints and foundress help me to persevere faithfully in this my consecration. Amen. ప్రియులారా, నా వాళ్ళు అని కలవరిస్తే అందరూ ఆలోచిస్తారు ప్రేమించాలి అని. అది మన సిస్టర్ ఫాతిమా. అది కేవలం క్రైస్తవ తత్వం, క్రీస్తు తత్వం. మరి ప్రేమామయుడు తనను తానే ఇచ్చుకున్నాడు, తనను సర్వాన్ని ఇచ్చుకున్నాడు. ప్రతి దైవ పిలుపు యొక్క ఉద్దేశము, అర్థము, పరమార్థము అదే. తమను తాము పూర్తిగా ఇచ్చుకోవాలి. అప్పుడు అంతా ప్రేమమయమే, అంతా దైవమయమే. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. అందుకే అందరూ పైకి లేచి మరి ఈ ప్రేమ అనేది చాలా కష్టం. మీ కుటుంబంలో మీ భర్తను పూర్తిగా ప్రేమిస్తున్నారా, లేకపోతే మానేశారా? ఇంక ఈయన మారడు అని చెప్పేసి చివరి దాకా ప్రేమిస్తూనే ఉండాలి. ఫలితాన్ని దేవుడికి ఇవ్వాలి. అది నేను గురువుగా, ఇక్కడ గురువులు కానీ, అమ్మగారులు కానీ, మీరు కానీ ఎవరైనా చేయాల్సింది అదే. ప్రేమిస్తూనే ఉండాలి. దేవుడు సమయంలో అంతా కూడా మంచిగా జరుగుతుంది. రెండు చేతులు పైకెత్తి ఒకరినొకరు ప్రేమించుకునే శక్తిని దయచేయమని మరి సిస్టర్ గారికి ఇంకా దేవుని ప్రేమలో ఎదగాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నీటికి అనుగ్రహించుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపము లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. పిల్ల లోక పాప పరిహారకుడ, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడ, శాంతి సమాధానము మాకు దయచేయండి, మాకు దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మస్వస్థత పొందును.
ఈరోజు ముందుగా అద్భుతమైన దివ్య పూజా బలి సమర్పించిన రెవరెండ్ ఫాదర్స్ అందరికి కూడా మా కుటుంబాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న డాక్టర్ సిస్టర్ ఫాతిమా రాణిని అభినందిస్తున్నాను. అద్భుతమైన పాటలు అందించిన కోయర్ బృందానికి మిస్టర్ ప్రకాష్ రెడ్డి, రాజశేఖర్ అండ్ కాంతికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి సహృదయతో ఇక్కడికి విచ్చేసిన మా బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరంతా కూడా ఈ పూజా బలి అనంతరం ఆర్కేంజల్స్ క్యాంపస్కు వచ్చి అక్కడ జరగబోయే చిన్న కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఏమీ చేయగకండి, అక్కడ కార్యక్రమమే అభినందన. అందుకని let us go straight away to Archangel School and we can congratulate, bless and say thanks to all. Thank you very much. Once again, I offer my thanks to Reverend Fathers. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవితపు ప్రమాణపు స్వర్ణోత్సవమున మీ కుమారుని శరీర రక్తములతో మమ్ములను పోషించితివి. మా సహోదరి సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమా రాణి ఇగ్నేషియస్ స్వర్గపు అన్నపానీయములతో పోషించబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరొకసారి ఇక్కడ చేరిన గురువులందరి తరపున, ప్రత్యేకంగా విచారణ గురువులు ఫాదర్ రాయప్ప గారు, అవి అసిస్టెంట్ ప్యారిస్ ప్రీస్ట్, అట్లాగే అందరు గురువుల తరపున, మరి వారి కుటుంబం తరపున ఫాదర్ రాజారెడ్డి ఇక్కడ ఉన్నారు, అట్లాగనే దివ్యవాణి, ఇంకా అందరి తరపున, ప్రత్యేకించి మనందరి తరపున మరొకసారి సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సేవకు 50 సంవత్సరాల వరకు ఇంకా వారిని అభినందిస్తూ రాబోయే దినాల్లో దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము. కుసుమాభిషేకముతో కృతజ్ఞత చెల్లింతుము, పరవశ హృదయముతో శిరము వంచి వందింతుము. కుసుమాభిషేకముతో కృతజ్ఞత చెల్లింతుము.
డాక్టర్ సిస్టర్ ఫాతిమా రాణి గారికి కుటుంబ సభ్యులు సమర్పించు అభినందన మాలిక. సమర్థనీయులు, స్నేహశీలులు, సాదరాభిమానులు, స్వచ్ఛంద సేవా పరాయణులు, సచ్చీలులు, స్వయం కృషివరులు, సహనశీలులు, ఆధ్యాత్మిక సంపదలు కలబోసిన రత్నాల రాశి విద్యాధికురాలు, మాకు అత్యంత ప్రియమైన ఆత్మీయ సంపన్నురాలు, నాయకత్వ లక్షణాలు ఉగ్గుపాలతో పుణికిపుచ్చుకున్న ఉత్తమ నాయకి సిస్టర్ ఫాతిమా రాణి గారికి స్వర్ణ జూబిలీ మహోత్సవ సందర్భంగా విరబూసిన విరజాజులతో, మల్లెల సౌరభాలతో, స్వర్ణకాంతుల సోయగాలతో, మది నిండిన మమతానురాగాలతో పెట్టారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న అభినందన మందార మాలిక. పిరింగిపురంలో ప్రఖ్యాతిగాంచిన అల్లంవారిపాలెంలో సౌమ్య హృదయులు, భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం గల పుణ్య దంపతులు, కీర్తిశేషులు శ్రీ పెంటారెడ్డి ఇన్నారెడ్డి, శ్రీమతి సౌరీలమ్మల దశమ సంతానంలో అష్టమ సంతానంగా 1952వ సంవత్సరము అక్టోబర్ 16వ తేదీన జన్మించిన మీ జన్మ ధన్యమైనది, చరితార్థమైనది. పాఠశాల విద్య స్వగ్రామమైన పెరింగిపురంలో ఉత్తమ విలువలతో కూడిన విద్యను అందించే పునీత అన్నాంబ విద్యా సంస్థలోనే పూర్తి చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ప్రారంభ దశ నుండే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. పాఠశాల దశలోనే స్కూల్ పీపుల్ లీడర్ గా అత్యధిక మెజారిటీతో 2 సార్లు ఎంపికయ్యారు. 7 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెల మధ్య పెరిగిన వీరు ప్రేమానురాగాలను పంచటంలోనూ, సర్దుకుపోవటంలోనూ, ఉత్సాహ పరచటంలోనూ, అభినందించటంలోనూ మా సిస్టర్ ఫాతిమా రాణి గారికి సాటి లేరు ఎవ్వరు. వీరి ప్రార్థన మా కుటుంబాలకు దీవెన, దేవుడు మా పొసిగిన గొప్ప బహుమానం. జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన లక్ష్యం,
తదనుగుణమైన ప్రయత్నం, నిరంతర కృషి వలన నిబ్బరంగా పనిచేయటం, నిర్వహణ సామర్థ్యం ఈ భావనలకు రూపం కల్పిస్తే ఆ రూపానికి నిలువెత్తు నిదర్శనం మీరు. అన్ని వేళలా దైవసేవ, విద్యాసేవయే ధ్యేయంగా విజ్ఞానాన్ని పంచే విజ్ఞాని మీరు. పునీత అన్నాంగ సంస్థ మీకిచ్చిన బాధ్యతలను చేపట్టి వెనుదిరగకుండా అలుపెరుగని శ్రమతో ఈనాటి వరకు నిర్విరామంగా కృషి చేస్తూ ఎందరో విద్యార్థినులను మణి దీపకులుగా మార్చి మీ జీవితాన్ని ఉన్నతంగా సార్థకమనర్చుకున్నారు. ప్రిన్సిపల్ గా మీరు సాధించిన గొప్ప విజయాలకు తార్కాణం ఇది. కృషి, పట్టుదల, అఖండ దీక్ష, సాత్వికత, సరళ విరాగ జీవితం మీ జీవితంలో కలగలిసిన విలువలు. ఫాతిమా రాణి, ఆఫ్టర్ కంప్లీషన్ హర్ studies, she worked as a principal of schools for 11 years, as a principal of junior college for 11 years, degree and PG college for 14 years. Now she is working as a principal of St. Anne's Degree and PG College, Guntur. She was also elected as the provincial superior of Guntur province for 3 terms. She received many awards. Indira Gandhi National Memorial Award 1995, Rajiv Gandhi Best Principal Award 2008, Best Performance Award 2017, First Rank of Best Performance Award 2019. My grace is sufficient for you. నా కృప నీకు చాలును. At the age of 16, I left my house with the blessings of God Almighty. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మీకు తెలుసు, 7 brothers, 3 sisters. మా అమ్మకి ఒక్కరన్నా ఫాదర్ అయితే చాలా బాగుంటుంది. ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా స్కూల్ ఫ్యామిలీ కాగానే ఫాదర్స్ అవుతాం అంటారు. ఏంటంటే ఇక్కడ మామూలుగా లైలా కాలేజీకి వెళ్ళి అందరూ లైలా కాలేజీలో చదివించారు. అక్కడికి వెళ్ళగానే పలకరు, ఇంకా ఎవరు కూడా కలగరు. సో మై మమ్మీ ఈస్ ప్రేయింగ్ ఎ లాట్. నేను సిస్టర్ని కావాలని చెప్పేసి నాలో పట్టుదల ఉంది. పట్టుదల ఉన్నప్పుడు మా బ్రదర్స్ ఇప్పుడే నేను తెలిసి 10th క్లాస్ రాగానే మీరు ఏం చేస్తావు, ఇంటర్మీడియట్ చదవమని చెప్పారు. మా అమ్మ వచ్చి వీళ్ళంతా ఇంతే చెప్తారు, నువ్వు కూడా సిస్టర్ కావు, నీకు ఇప్పుడు కనుక ఇష్టం ఉన్నట్లయితే ఇప్పుడే 10th క్లాస్ అయిపోయింది కదా, నీకు ఇష్టం అంటే సెయింట్ ఆన్స్ సొసైటీలో చేరమ్మా అని చెప్పింది. నాకు కూడా ఇష్టమే. మరి అలా నేను సిస్టర్గా సెయింట్ ఆన్స్ కాంగ్రిగేషన్ లో చేరాను. లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ జాయ్స్ అండ్ సఫరింగ్స్. ప్రతి లైఫ్ లో, మా ప్రీస్ట్ లైఫ్ లో కానీ, సిస్టర్స్ లైఫ్ లో కానీ, మ్యారిటల్ లైఫ్ లో కానీ కష్ట సుఖాల కలయిక. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది మన లైఫ్ ఉండదు. తప్పనిసరిగా కష్టాలు అనుభవించాలా, కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయి, సుఖాల తర్వాత కష్టాలు ఉంటాయి. మన బిలవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్, మన బిలవ్డ్ రిలేటివ్స్ కూడా పోయినప్పుడు మనకు ఎంతో బాధ, చాలా బాధాకరంగా ఉంటుంది. అయినా అవన్నీ కూడా తట్టుకొని మనం నిలబడాలి. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మీ ప్రేమానురాగాలకి ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా దీవించి కాచి కాపాడాలని నా ప్రార్థనలో నేను స్మరిస్తాను. ఈ ఫంక్షన్ మా కుటుంబ సభ్యులు అరేంజ్ చేశారు. నేను అప్రిషియేట్ చేస్తాను చెప్పొద్దన్నారు, కానీ ఇట్ ఇస్ మై బౌండరీ టు టెల్. బాటమ్ 5 మెంబర్స్, మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మిసెస్ రత్నవేది ప్రకాష్ రెడ్డి, మేట్యూర్ రాజారెడ్డి అండ్ విజయ్ సుశీల ఈ ఫంక్షన్ అంతా అరేంజ్ చేశారు. మా ఎల్డర్స్ తర్వాత మా బ్రదర్స్ లేరు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మా నీసెస్ అండ్ నేవీస్ వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు దివ్య పూజ బలి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ వచ్చి దివ్య పూజ బలిలో పాల్గొని, ఇట్స్ లైక్ హెవెన్, యాజ్ ఇఫ్ హెవెన్ ఇస్ షిప్పింగ్ టు ద ఎర్త్. ఒక దివ్యానుభూతి నేను పొందాను. దేవునికి కృతజ్ఞతలు అర్పించాను. అంటే ఇప్పుడు మాకు గోల్డెన్ జూబ్లీ అయిన వాళ్ళకి దాదాపు 80% ఆఫ్ మై లైఫ్ ఇస్ ఓవర్. ఈవెన్ 90 అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 10% ఉంటుంది మా 120. ఇట్స్ గాడ్స్ విల్. కానీ ఈ పూజలో పాల్గొని మీరందరూ నా కోసం ప్రార్థించినందుకు మీకు కృతజ్ఞతలు.